హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. మీకు ఈ వీడియోలో చుండూరు పోలీస్ స్టేషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మన మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రవీణ్ వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ప్రవీణ్ వాళ్ళ చెల్లెలు ప్రవీణ్ ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉంటుంది. కానీ మన ప్రవీణ్ తప్పించుకుంటూ ఉంటాడు. మన ప్రవీణ్ ఒక కానిస్టేబుల్. ప్రవీణ్ కి రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి చుండూరు పోలీస్ స్టేషన్ కి డ్యూటీలోకి అయితే చేరుతాడు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కి మణియప్పన్ ని పరిచయం చేస్తాడు. మణియప్పన్ స్టేషన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్. ప్రవీణ్ చేరిన మొదటి రోజే మణియప్పన్ ఇంకా ప్రవీణ్ అలా డ్యూటీ మీద బయటకు వెళ్తారు. మధ్యలో సునీత అనే కానిస్టేబుల్ వాళ్ళ పోలీస్ కార్ అయితే ఎక్కుతుంది. ప్రవీణ్ సునీతని మొదటిసారి చూడగానే ఏదో ఒక తెలియని ఎఫెక్షన్ అయితే వస్తుంది. వీళ్ళ ముగ్గురు స్టేషన్ కి వెళ్ళగానే అక్కడ ఒక ఇద్దరు కాలేజ్ పిల్లకాయలను అయితే పోలీసులు విచారిస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే మణియప్పన్ కి తన కూతురు గుర్తొస్తుంది. వాళ్ళ కూతురుతో మాట్లాడడానికి ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు. వెంటనే మణియప్పన్ ప్రవీణ్ ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మణియప్పన్ కూతురు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. మణియప్పన్ కి వాళ్ళ కూతురు అంటే చాలా ఇష్టం. అందుకే తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. రాబోయే డాన్స్ కాంపిటీషన్ లో తన కూతురు ఖచ్చితంగా గెలుస్తుంది అని మణియప్పన్ చాలా ప్రౌడ్ గా ప్రవీణ్ కి చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు పోలీస్ స్టేషన్ లో కొంతమంది రౌడీలు విచారానికి వచ్చుంటారు. అదే టైంలో మన ప్రవీణ్ ఇన్స్పెక్టర్ ని ఒక 3 days లీవ్ కావాలని, తన మదర్ కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్ కి చూపించాలని ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఇది ఎలక్షన్ టైము, లీవ్ ఇవ్వడం కుదరదు అని చాలా గట్టిగా ప్రవీణ్ కి చెప్తాడు. ప్రవీణ్ ఎంత బతిమలాడుతున్నా ఇన్స్పెక్టర్ అయితే ఒప్పుకోడు. దీంతో విచారానికి వచ్చిన రౌడీల్లో విజ్జు అనే వ్యక్తి ప్రవీణ్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇది గమనించిన ప్రవీణ్ చాలా కోపంగా డోర్ ఓపెన్ చేయడంతో విజ్జు చేత మొబైల్ కింద పడిపోతుంది. ఈ మొబైల్ నువ్వే వంగి ఎత్తి ఇవ్వాలని విజ్జు ప్రవీణ్ ని చాలా కోపంగా అడుగుతాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుల్ని బెదిరిస్తావా అని చెప్పి విజ్జుని ప్రవీణ్ ఒక 2 దెబ్బలైతే వేస్తాడు. ఇదంతా చూస్తున్న మణియప్పన్ కూడా చాలా కోపంతో ఇద్దరు కలిసి విజ్జుని లాకప్ లో వేస్తారు. దీంతో విజ్జుతో వచ్చిన మిగతా వాళ్ళందరూ గొడవ చేస్తూ ఉంటే వాళ్ళల్లో జయన్ అనే వ్యక్తి ఇదంతా ఫోన్ లో షూట్ చేస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత జయన్ ఎవరో పొలిటీషియన్ కి కాల్ చేసి విజ్జునైతే అక్కడి నుంచి రిలీజ్ చేపిస్తారు. సీన్ కట్ చేస్తే మణియప్పన్ ఇంకా ప్రవీణ్ పోలీస్ వాళ్ళల్లో ఒకరి కొడుకు పెళ్లికి ఆ రోజైతే అటెండ్ అవుతారు. అక్కడ సునీత కూడా వచ్చుంటుంది. పెళ్లిలో మణియప్పన్ ఇంకా ప్రవీణ్ బాగా తాగుతారు. అందుకని తాగి డ్రైవ్ చేయకూడదని చెప్పి మణియప్పన్ వాళ్ళ మేనల్లుని డ్రైవ్ చేయడానికి అక్కడికి తీసుకుని వెళ్ళుంటారు. ప్రవీణ్, మణియప్పన్ ఇంకా సునీత ఇంకా మణియప్పన్ వాళ్ళ మేనల్లుడు నలుగురు ఫంక్షన్ నుంచి తిరిగి వస్తూ ఉండగా రాంగ్ రూట్ లో ఒక అతను బైక్ లో వేగంగా వచ్చి వీళ్ళు వెళ్తున్న జీప్ కి గుద్ది పక్కన పడిపోతారు. ఏమైందా అని ప్రవీణ్ మణియప్పన్ కిందకి దిగి చూడగా ఆ వ్యక్తి ఎవరో కాదు, నిన్న పోలీస్ స్టేషన్ లో గొడవ చేసిన విజ్జు మనుషుల్లో వీడియో షూట్ చేసిన వ్యక్తి జయన్. ఇది చూసిన మణియప్పన్ మొదలే వీళ్ళంతా ఒక పొలిటీషియన్ పార్టీకి పనిచేస్తుండగా ఇంటెన్షన్ గా మనం హత్య చేశారు అనుకుంటారని, ఇది పెద్ద సమస్య అవుతుందని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ప్రవీణ్ కి చెప్తుంటే ఈ వ్యక్తికి ఇంకా ప్రాణం ఉందని మనం కాపాడాలని ప్రవీణ్ ఆపుతూ ఉంటాడు. ఈలోగా అక్కడికి ఒక 3 వ్యక్తులు వచ్చి ఇదంతా చూసి వెళ్ళిపోతారు. ఇక చేసేదేమీ లెక్క మణియప్పన్ కూడా సరే అని చెప్పి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్తారు. హాస్పిటల్ దగ్గర దిగగానే అక్కడ జయన్ కి సంబంధించిన మనుషులు విజ్జు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. జయన్ ని లోపలికి తీసుకుని వెళ్లి డాక్టర్ కి చూపించగా తనకి ఎప్పుడో ప్రాణం పోయిందని అక్కడ డాక్టర్ చెప్తాడు. దీంట్లో వాళ్ళు చిక్కుల్లో చిక్కున్నామని 3 కానిస్టేబుల్స్ కి అర్థమైపోతుంది. అక్కడ నుంచి వెళ్తూ ఉండగా విజ్జు మనుషులు వచ్చి వాళ్ళ మనిషి చనిపోవడం చూసి వీళ్ళని తరుముకుంటారు. వీళ్ళ 3 పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడున్న వాళ్ళ ఇన్స్పెక్టర్ కి జరిగిందంతా చెప్తారు. ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళ వైపు తప్పు ఏం లేదని అర్థం చేసుకొని వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇన్స్పెక్టర్ వాళ్ళ పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ పక్క రూమ్ లోకి వెళ్ళగా ఈలోగా మణియప్పన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. జోషి మాథ్యూ అనే వ్యక్తి మణియప్పన్ కి కాల్ చేసి మీరు వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోండి అని, సీఎం ఇప్పుడే ఎస్పీకి మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మాథ్యూ మణియప్పన్ కి చెప్తాడు. దీంతో ఏం జరగబోతుందో మణియప్పన్ కి పూర్తిగా అర్థమైపోతుంది. అప్పటికే స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక పోలీస్ అక్కడ డోర్లోని క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మణియప్పన్ ఏమాత్రం లేట్ చేయకుండా ప్రవీణ్ ఇంకా సునీతని తీసుకొని స్టేషన్ గేట్ కి లాక్ చేసేసి అక్కడున్న పోలీస్ జీప్ లో తప్పించుకొని పారిపోతారు. వాళ్ళ దగ్గరున్న మొబైల్స్ లో సిమ్స్ అన్ని తీసేసి ఒక దగ్గర పారేస్తారు. మరోపక్క సీఎం ఈ విషయాన్ని మీడియాకి చెప్తాడు. ఈ క్రైమ్ చేసింది పోలీసు వాళ్ళే కాబట్టి వీళ్ళకి లోకల్ పోలీసులు సహాయం చేయడం వల్ల స్టేషన్ నుంచి తప్పించుకున్నారని, అందుకని ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని సీఎం మీడియాకి అయితే చెప్తారు. సీఎం ఆర్డర్స్ ప్రకారం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆఫీసర్ రాగానే లోకల్ ఇన్స్పెక్టర్ జరిగింది తనకి చెప్తాడు. ఇంకా వాళ్ళ 3
డ్రైవ్ చేయలేదని, డ్రైవ్ చేసింది వేరే అబ్బాయిని కూడా ఆ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కి చెప్తాడు. మరి ఇదంతా తెలిసి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారని అడగ్గా ఎస్పీ ప్రెజర్ వల్లే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఆ ఆఫీసర్ డైరెక్ట్ గా సీఎం ని మీట్ అవుతుంది. సీఎం కూడా ఆ ఆఫీసర్ కి వాళ్ళ ముగ్గురిని ఎలాగైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్తాడు. తప్పించుకున్న ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ పోలీస్ జీప్ ని ఒక దగ్గర వదిలేసి ప్రవీణ్ ఫ్రెండ్ ని ఒక వెహికల్ తెమ్మని అక్కడికి రప్పించి ఆ వెహికల్ లో ముగ్గురు వెళ్తూ ఉంటారు. మరోపక్క పోలీసులు చెక్ పోస్టుల దగ్గర, బస్టాండ్ల దగ్గర అన్ని చోట్ల వీళ్ళ ముగ్గురు కోసం ఫోటోలు పట్టుకుని మరీ గాలిస్తూ ఉంటారు. ఒక ప్లేస్ లో వీళ్ళ ముగ్గురు వెళ్తున్న వెహికల్ ని ఆపి పోలీసులు చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన వ్యక్తి మణియప్పన్ ఇంకా ప్రవీణ్ ఫ్రెండే అవడంతో వీళ్ళని చూసి కూడా ఆ వెహికల్ లో ఎవరూ లేరని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో సేఫ్ అయిన ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ వేరే చోట దిగి ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ ని పంపించేసి వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఇలా భయపడుతూ పారిపోవడానికి కారణం ఏమిటంటే ప్రవీణ్ మణియప్పన్ తో అసలు మనం పోలీసులమే కదా, ఎందుకు మనం ఇలా పారిపోతున్నామని అడగ్గా మణియప్పన్ తనకున్న 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో ఏం జరగబోతుందో ప్రవీణ్ అండ్ సునీతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే వ్యక్తిగత కక్షలతో సునీత ఒక వ్యక్తిని ఇరికించి స్టేషన్ లో తీసుకువచ్చి అది షూట్ చేసిన మరో వ్యక్తిని ఇంటెన్షన్ గా హత్య చేసి ఇది యాక్సిడెంట్ లా క్రియేట్ చేయడానికి మనం వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు నటించామని, ఇంకా ఆ చనిపోయిన వ్యక్తి ఒక దళితుడు అవడంతో ఈ హత్యని మన ముగ్గురు పైన మోపి దళితులకు న్యాయం చేసినట్టు ప్రభుత్వం సృష్టించి రేపు జరగబోయే ఎన్నికల్లో దళితుల నుంచి ఓట్లు రాబట్టడమే ఇప్పుడున్న ప్రభుత్వం ప్లాన్ అని, అందుకే ఈ హత్యని మనపైన మోపి ప్రభుత్వం ఇలా ప్లాన్ చేస్తుందని వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెప్తాడు. మణియప్పన్ మున్నార్ అవుట్ కట్స్ లో తనకు తెలిసిన ఒక స్నేహితుడి దగ్గరికి ప్రవీణ్ ఇంకా సునీతను తీసుకుని వెళ్తారు. ఆ ప్లేస్ కొండ ప్రాంతంలో ఉండడంతో అక్కడికి ఎవరూ రారని వాళ్ళ ముగ్గురు అక్కడే చాలా డేస్ స్టే చేస్తారు. పోలీసులు చెకింగ్ లో భాగంగా ఆ కొండ ప్రాంతానికి కూడా వచ్చి అక్కడే స్టే చేస్తారు. ఒక రోజు ప్రవీణ్ వాళ్ళకి అవసరమైన వస్తువుల కోసం అక్కడున్న ఒక షాప్ కి వెళ్లి కొన్ని వస్తువులను కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ యొక్క చెకింగ్ లో ప్రవీణ్ ఫోటో చూసి ఆ షాప్ యొక్క వ్యాపారి ప్రవీణ్ ని గుర్తుపట్టి నిన్నే ఈ వ్యక్తి వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్లారని పోలీసులకి కన్ఫర్మ్ చేస్తాడు. దీంతో పోలీసులకి వీళ్ళ ముగ్గురు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని అర్థమయ్యి ఇంకా గట్టిగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మణియప్పన్ స్నేహితుడి సహాయంతో ఆ ప్లేస్ నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్లాలని ప్రవీణ్ అతన్ని అడగ్గా ఇక్కడున్న అడవిలో నుంచి వెళ్ళొచ్చని ప్రవీణ్ కి చెప్తాడు. నెక్స్ట్ డే ఆ అడవిలో నుంచి వెళ్లడానికి ప్రవీణ్ ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఈలోగా పోలీసులు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్న స్పాట్ ని కనిపెట్టేస్తారు. దూరం నుంచి బైనాకులర్స్ తో చూసి ఆ క్రైమ్ ఆఫీసర్ ఎస్పీకి ఫోన్ చేసి ఈ ముగ్గురు కానిస్టేబుల్ ఉన్న లొకేషన్ కనిపెట్టామని చెప్తుంది. వెంటనే ఎస్పీ ఈ విషయాన్ని సీఎం కి చెప్తారు. అప్పుడు సీఎం రేపు ఎన్నికలు జరిగే సమయం, ఇవాళ దళిత సంఘం సాయంత్రం మీటింగ్ ఏర్పరిచి ఎన్నికలు ఆపేదానికి ప్లాన్ చేస్తుందని, మనకి మొత్తం ఆ దళిత సంఘం నుంచి 50,000 ఓట్లు మన వైపే వస్తాయని, మనం సాయంత్రం లోపలికి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే దళిత సంఘం ఖచ్చితంగా ఈ ఎన్నికలని ఆపేస్తుందని సీఎం కి చెప్తాడు. దీంతో ఎస్పీ 100% వాళ్ళని మేము పట్టుకుంటామని సీఎం కి చెప్పగా అప్పుడు సీఎం ముగ్గురు డూప్ వ్యక్తులను ఏర్పరిచి వాళ్ళ ముగ్గురు అరెస్ట్ అయినట్లు మీడియా ద్వారా చూపించి ఈ దళిత సంఘం చేసే మీటింగ్ ని ఆపాలని చూస్తారు. సీఎం చెప్పిన విధంగానే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు వేరే వ్యక్తులను చూపించి ఎన్నికలు వాయిదా పడకుండా చేస్తారు. కట్ చేస్తే మణియప్పన్ ప్రవీణ్ ఇంకా సునీతకి ఇప్పుడే వస్తానని చెప్పి అటువైపుగా వెళ్తారు. ఈలోగా పోలీసులు వీళ్ళ వైపు రావడం ప్రవీణ్ చూసి సునీత ఇంకా ప్రవీణ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. ప్రవీణ్ మణియప్పన్ కోసం వెతుక్కుంటూ వెళ్తే అక్కడ దురదృష్టవశాత్తు మణియప్పన్ ఉరేసుకొని చనిపి ఉంటాడు. ప్రవీణ్ కి ఏం చేయాలో తెలియక మణియప్పన్ ని పట్టుకుని ఏడుస్తూ ఉండగా మణియప్పన్ కాళ్ళ కింద మణియప్పన్ ఫోన్ దొరుకుతుంది. ఈలోగా పోలీసులు అక్కడికి రావడం చూసి ప్రవీణ్ ఆ ఫోన్ ని తన సాక్స్ లో దాపెడతాడు. పోలీసులు వచ్చి ప్రవీణ్ ఇంకా సునీతని అరెస్ట్ చేసి మణియప్పన్ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్లే క్రమంలో ప్రవీణ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తాడు. పోలీసులు చాలా కష్టపడి ప్రవీణ్ ని పట్టుకోవడానికి ట్రై చేయగా అతని దగ్గర ఉన్న మణియప్పన్ మొబైల్ దొరుకుతుంది. ఆ మొబైల్లో ఏముంది అని చూడగా మణియప్పన్ చనిపోయేటప్పుడు తన మరణ వాంగ్మూల్యాన్ని దాంట్లో రికార్డ్ చేసి ఉంటాడు. ఆ రోజు డ్రైవ్ చేసింది తన మేనలుడని, మీ ముగ్గురం నిర్దోషులమని, నేను ఎలాగో చనిపోతున్నాను, మిగతా ఈ ఇద్దరికన్నా న్యాయం జరిగేటట్టు చూడండి అని మణియప్పన్ చెప్పు ఉంటాడు. ఎస్పీ సీఎం దగ్గరికి వెళ్లి సార్ ఇద్దరు మాత్రమే దొరికారు, మరొక వ్యక్తి చనిపోయారు అని చెప్పగా మనం ఆల్రెడీ మీడియా ద్వారా ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పాము, మీరు ఏదో ఒకటి చేయండి అని ఎస్పీకి చెప్తాడు. అప్పుడు పోలీసులు ప్రవీణ్ ఇంకా సునీత దగ్గరికి వచ్చి మా కస్టడీలో ఉన్నప్పుడే మణియప్పన్ ఆత్మహత్య చేసుకున్నాడని మీ ఇద్దరు వాంగ్మూల్యం ఇచ్చి సంతకం చేయాలని కోరుతారు. చేయని తప్పు కోసం ఎంతో వ్యధని అనుభవించిన ఈ ముగ్గురు ఇంకా మణియప్పన్ ప్రాణాన్ని త్యాగం చేశాడు, మేము ఏమాత్రం దీనికి ఒప్పుకోము అని చెప్పి ఇద్దరు సంతకం అయితే చేయరు. అక్కడున్న పోలీస్
పోలీస్ ఆ ఫోన్ లో వీడియో ఉన్న మెమరీ కార్డ్ ని కూడా 2 ముక్కలుగా ఇంచేస్తాడు. దీంతో వీళ్ళిద్దరికి ఉన్న ఏకైక ఎవిడెన్స్ కూడా పోతుంది. ఇంకా ఆ పోలీస్ తన దగ్గరున్న ఇంకో వీడియో ప్రవీణ్ ఇంకా సునీతకి చూపిస్తారు. ఆ వీడియోలో డ్రైవ్ చేసిన మణియప్పన్ మేనల్లుడు ఆ రోజు డ్రైవ్ చేసింది నేను కాదని, ఇంకా మణియప్పన్ ప్రవీణ్ ఆ రోజు తాగి ఉన్నారని అతనిచ్చిన వాంగ్మూల్యంలో ఉంటుంది. దీంతో ఈ పోలీస్ ఇప్పుడు మీ వైపు ఎలాంటి ఎవిడెన్స్ లేదని, ఇక నేను చూపించిన ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకైతే శిక్ష పడుతుందని, అందుకని నేను చెప్పిన విధంగా ఆ పేపర్ మీద సంతకం చేయండి, అందరం సేఫ్ అవచ్చని ప్రవీణ్ ఇంకా సునీతకి చెప్తాడు. కానీ మణియప్పన్ యొక్క ప్రాణత్యాగానికి గౌరవించి ప్రవీణ్ ఇంకా సునీత దానికి ఏమాత్రం ఒప్పుకోరు. పోలీసులకు చేసేది ఏమీ లేక ప్రవీణ్ ఇంకా సునీతని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. మీకు ఈ వీడియో చూశాక నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.